స్తోత్రాన్ని కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు తండ్రి మీరు మాతో ధైర్యపరిచే మాటలు మాకు అందించి మా ఆత్మీయ జీవితాన్ని ఇలాగే కొనసాగించి మీ సేవలో మీ పనిలో మేమందరం ఉండి మహాధన్యతను దయచేయమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద ఉండే ఈ చిన్నపాటి జీవితంలో దేవుడు మనకి అప్పగించిన కొన్ని బాధ్యతలు, క్రైస్తవుగా మారడం, క్రీస్తును ధరించుకోవడం ఒక ఎత్తు అయితే, క్రైస్తవ్యంలో కొనసాగడం, క్రీస్తు అప్పగించిన బాధ్యతను, ఆయన మన మీద పెట్టిన నమ్మకాన్ని కొనసాగించడం అనేది చాలా భారముతో కూడినదైనప్పటికీ అది మంచి బాధ్యతతో కూడి దేవునికి మహిమకరంగా, దేవునికి మరి భూమి మీద మనకి బ్రతికిచ్చిన తండ్రికి ఆయన మహిమ ఘనత తీసుకొచ్చే పిల్లలముగా ఉండాలన్నదే ఆయన యొక్క సంకల్పం. నిజంగా కొన్ని సందర్భాలలో క్రైస్తవ్యం అనేది చిన్నగా, అంటే అన్నయ్య మాట్లాడుతూ అది పూల పాన్పు కాదు, చాలా భారముతో కూడిన, బాధతో కూడిన బాధ్యతగా భావిస్తూ నడిపించే వారికి అది చాలా కష్టతరం. అయితే యేసుక్రీస్తు వారు వెళుతూ వెళుతూ మనకు అప్పగించిన బాధ్యత, ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త ఎందుకు ప్రకటించాలి అనే ఆలోచనతో ఒకవేళ మనం ఉండగలిగితే, ప్రశ్న వేయగలిగితే, ఒకసారి బైబిల్లో ఆ మాటను చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరంథీయులకు రాస్తున్న మొదటి పత్రికలో 15వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఒక విలువైన సందేశాన్ని పౌలు గారు మాట్లాడుతూ ఆయన అంటున్నారు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. నేను ప్రకటించిన సువార్త యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, మీ నమ్మిక వ్యర్థమైతే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. సువార్త వలననే రక్షణ. అది మనకు కావచ్చు, మనం ప్రకటించిన తర్వాత వినే వాళ్ళకి కావచ్చు, వారికి రక్షణ. అంటే సువార్త ప్రకటిస్తేనే రక్షణ. అది అన్యజనులకు కావచ్చు, ప్రకటించబడుతున్న మనకి కావచ్చు. ఈ సువార్త ప్రకటన అనేది భారముతో కూడినదే. కానీ ఎందుకో ప్రకటించవలసిన బాధ్యతగా మన మీద ఉంది. కాబట్టి సువార్త ప్రకటిస్తే శ్రమ కాదు, ప్రకటించకపోతేనే శ్రమ అని మనం తెలుసుకున్నాం. కాబట్టి సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారము మన మీద ఉంది. అది కష్టమైన, నష్టమైన, శ్రమతో కూడిన, బాధలతో కూడిన, తప్పక చేయవలసిన పని. ఇదే పౌలు గారు ఇదే అధ్యాయంలో, అంటే ఈ కొరంథీ పత్రికలోనే మాట్లాడుతూ ఒకసారి ఆ మాటను కూడా చదువుదాం. 9వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రతి క్రైస్తవునికి ఎప్పుడైతే మనం క్రైస్తవ్యంలోకి వచ్చామో, ఎప్పుడైతే మనం క్రీస్తుని ధరించుకున్నామో,
సువార్త ప్రకటించవలసిన భారము ప్రతి క్రైస్తవుడి మీద మోపబడి ఉన్నది. కింద మాట చదవండి ఒకసారి, ఎంత బాగుందో. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటిస్తే శ్రమ కాదట, సువార్తను ప్రకటింపకపోతేనే నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు. సువార్త ప్రకటిస్తే శ్రమే. ఎప్పుడు? ఎవరో సువార్త ప్రకటిస్తే అడ్డంకులు రావడం, మన మీద తిరుగుబాటు చేయడం, మనల్ని దూషించడం, మనల్ని గాయపరచడం, మనల్ని వెలివేయడం, ఇదంతా కూడా జరిగే ఆ తంతంతా మనకు తెలుసు. ఇది కేవలం ఈ భూమి మీద ఉండే కొద్ది కాలానికి మాత్రమే సంబంధించిన శ్రమ. ఈ శ్రమతో మనం రాబోయే లోకాన్ని, మన పొందుబోయేటటువంటి ఆ పరలోకాన్ని, ఆ నిత్య జీవాన్ని ఒకసారి మనం బేరే చేసుకుంటే, ఇక్కడ భూమి మీద అతి స్వల్పమైన ఈ కాలములో చిన్న శ్రమలు, అతి చిన్న శ్రమలు భూమి మీద పొందుతాం. సువార్తను ప్రకటిస్తూ, సువార్తలో శ్రమలు అనుభవిస్తూ ముందుకు కొనసాగితే దేవుడిచ్చే అనంతమైన జీవితాన్ని, ఆ నిత్యమైన జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని మనం ఎంతో ఆనందంతో దేవుని సన్నిధిలో చేరిపోయే ఆనందకరమైన జీవితాన్ని పొందుతాం. ఇది పౌలు గారు ఆలోచిస్తూ ఆయన అంటున్న మాట, అయ్యో అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇక్కడ శ్రమ, భూమి మీద ఉండే శ్రమ శరీరానికి గాయపరచడం, శరీరాన్ని చంపడం. ఇదే మాట ప్రభువు కూడా మత్తయి సువార్తలో అంటారు. ఒకసారి ఆ మాటను కూడా చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. అంటే వీళ్ళేం చేయగలరు? మహా అయితే శరీరాన్ని చంపగలరు, ఈ శరీరాన్ని గాయపరచగలరు, సువార్తను ఆటంకపరిచి అవమానపరచగలరు భూమి మీద. శరీరాన్ని చంపేవారికి, దేహమును చంపేవారికి మీరు భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని. మనం ఎవరికి భయపడాలి? ఆత్మను దేహాన్ని నరకములో పడవేయగల శక్తి గల దేవునికి మనం భయపడాలి. భూమి మీద ఉండే ఈ శ్రమలు, ఈ కష్టాలు, అది కూడా అందరికీ ఉండవు. ఎవరైతే సువార్త ప్రకటించడానికి ముందుకు కొనసాగుతారో, ఏమిటి, ఈ సువార్త వలనే రక్షణ. ఈ సువార్త జరగకపోతే నిజంగా మన వరకు ఈ క్రైస్తవ్యం వచ్చేది కాదేమో. ఎంతో మంది అదే కదా అంటారు పేతురు గారు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం చేరాలి. అనేక శ్రమలు. ఒక రకంగా చెప్పాలనుకుంటే క్రైస్తవం ఎందుకు వచ్చామని అంటే అండి, మీకు ఒక మాట చెప్తాను, గొప్ప ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడు చదువుంటారేమో తెలియదు. ఒకసారి ఆ మాట చదవండి. అసలు క్రైస్తవులుగా వచ్చామంటే మనం దేనిని ఆరడపడి, అంటే గాబరపడి తీస్తున్నాము, ఆ బాధ్యత ఎంత చక్కగా రాశాడంటే పౌలు గారు. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32, 33 వచనాల్లో ఒకసారి ఆ మాటను మీరు బాగా అర్థం చేసుకుని ఎంత బాగుంటుందో. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకోండి. చాలా జరుగుంటాయి జీవితంలో. కరపత్రాలు పంచినప్పుడు అడ్డంకులు, వాక్యం చెప్పేటప్పుడు
వెనక నుంచి కామెంట్స్ ఎన్నో ఎన్నో జరుగుంటాయి. ఒకసారి అవన్నీ జ్ఞాపకం తెచ్చుకోండి. అవి చిన్నవైనా పెద్దవైనా వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. 33 వచనం అండి. ఒక విధముగా చూసితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. మరి ఒక విధముగా చూసితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఆ నిందలు ఆ బాధలు అనుభవించడానికట మీరేమయ్యారు? 10 మందిలో ఆరడపడుతురి. నేనుంటాను చేతులు ఎత్తాం. క్రైస్తవం అంటే శ్రమలైన బాధలైన కష్టమైన అనుభవించి దేవుని పనిలో ఉంటామని 10 మందిలో మనం చేతులెత్తి క్రైస్తవంలోకి వచ్చాం. నేను కష్టాలు అనుభవించడానికి చెప్తాం, శ్రమలు అనుభవించడానికని చెప్తాం, నేను సువార్త ప్రకటిస్తాను అని మీరు ఆరాడపడుతురి. గాబరా పడిపోయారు. మేము చేస్తాం అని. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు మిమ్మల్ని కావాలని ఆశపడ్డాడు. మీరైతేనే సువార్త చేయగలరని తన బాధ్యతను మీకు అప్పగించాడు అని మనం ఆరాట పడిపోయి ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ నిందలు భరించడానికైనా సిద్ధపడ్డాము. దేవునిలో కొనసాగడానికి ముందుకు సాగిపోతామని 10 మందిలో చేతులెత్తాం. అలా చేతులెత్తి శ్రమలు కష్టాలు అనుభవించి సువార్త భారాన్ని మోస్తూ అది సంపూర్ణము చేసి భూమి మీద మన దేహాన్ని దేవునికి సమర్పించాం. ఒక రకంగా చెప్పాలనుకుంటే మీరు ఆ శ్రమలు అనుభవించడానికి చేతులెత్తిన వారు, మీరు ఆ శ్రమలు ఆ బాధ్యతలు పూర్తి చేయడం కోసమే ఆ 10 మందిలో ఆరాటపడిన వారు మీరంతా. కాబట్టి భూమి మీద ఈ శరీరాన్ని, ఈ బాధలను, కష్టాలను పెట్టేవారిని మీరు ఎప్పుడు భయపడకండి. ఎవరికి భయపడాలంటే ఆత్మను దేహమును నరకములో నశింపజేయ శక్తి గల దేవునికి భయపడండి. నిజంగానండి. ఆ మొదటి సంఘము, ప్రారంభ సంఘములు ఎలాంటి శ్రమలు కలిగాయి అంటే విపరీతమైన శ్రమలు. సంఘాన్ని హింసించారు. ఆడవాళ్ళని మరి ఈడ్చుకెళ్ళిపోయిన పౌలు లాంటి వారు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో గొప్ప హింస జరిగింది. ఎన్నో బాధలు కష్టాలు అనుభవించారు. కానీ వారికున్న ధైర్యం ఏంటంటే భూమి మీద ఉండే ఈ జీవితం శాశ్వతం కాదు, మరణిస్తే మరో జీవితం ఉంది, ఆ జీవితం దేవుడు మాకు ఇస్తాడు, ఆ జీవితం కోసం ఎదురు చూడాలని. స్టెఫెను చంపిన ఆ స్టెఫెను ఏమన్నాడంటే, తండ్రి యేసుక్రీస్తు వారు పలికిన మాట, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని. అంత గొప్ప మనసు ఎందుకు వచ్చిందంటే మేము దేనికైనా సిద్ధపడిపోయాము. భూమి మీద సువార్త ప్రకటిస్తేనే రక్షణ. ఆ మాట చదివితే రోమిల్ రాసిన పత్రికలో చూడండి ఒకసారి, 10వ అధ్యాయంలో. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నానండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. వాక్యం వెళ్ళాలి అంటే ప్రకటించిన వారు ఉండాలి, ప్రకటింపబడేవారు ఉండాలి. 15వ వచనం, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఎంతో సుందరములు అనేసాడు. ఇంత అంత అన్నది ఎంతో సుందరములు అంటే దేవుడు పరలోకము నుంచి భూమి మీదకు చూస్తుంటే, తన పిల్లల సువార్త ప్రకటిస్తుంటే వారి పాదములు అలాగా భూమి మీద నడుస్తూ ఉంటే తండ్రికి ఎంత ఆనందం అంటే, అదయ్యా వారి పాదాలు సుందరాలయ్యా, వారయ్యా గొప్ప వాళ్ళయ్యా. ప్రకటించేవారు పంపబడకపోతే ఎవరు వింటారు? ప్రకటించిన వారు వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే ఎవరు వింటారు? అంటే వినుట వలనే విశ్వాసం. అదే మన 17వ వచనం చదువుతాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. వాళ్ళకి విశ్వాసం రావాలా, రక్షణ రావాలా, అయితే ప్రకటించాలి. ప్రకటించిన వారు వెళ్ళాలి, వెళ్ళేవారు పాదములు సుందరములు. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా మనం ప్రకటించే సువార్త అనేది దేవుని దృష్టికి చాలా విలువైనది.
ఆ పాదములు సుందరములు. దేవుడు రాసుకుంటున్న తన గ్రంథములో ఒక్కొక్కటిగా నా పిల్లలు, నా పిల్లలు ఆయన చెప్పుకుంటాడంటే, నా పిల్లలు కష్టాలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, వాళ్ళకి నేను ఆహ్వానం పలుకుతాను. నా పిల్లలు నా కోసం కష్టపడుతున్నారు. సువార్త ప్రకటిస్తే తండ్రికి ఆనందం, తండ్రికి ఆనందం. భూమి మీద ఎంతో మంది మనల్ని నిందించవచ్చు, కష్టాలు పాలు చేయొచ్చు, శ్రమల పాలు చేయొచ్చు. ఇవన్నీ కేవలం 60-70 ఏళ్ళ జీవితంలోనే. చాలా చిన్న జీవితం. ఒకసారి రాబోయే అనంతమైన జీవితంలో మనం ఆలోచిస్తే వీటితో పోల్చుకుంటే చాలా నథింగ్. అసలు ఇవి చాలా చిన్నదండి, చాలా చిన్నది. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమునని దేవుడు అన్నాడు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. ఒక్కసారి మీరు పూర్వపు రోజులు జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులకు వచ్చిన తర్వాత, వాక్యం తెలిసిన తర్వాత, నలుగురో ముగ్గురో 10 మందితో ప్రారంభించి ఈరోజు మీ వెనుక ఒక 50 మందో 100 మందో అందరూ కదిలి వెళ్తుంటే తండ్రికి ఎంత ఆనందం. ఆ మొదటి రోజులు జ్ఞాపకం చేసుకోండి, ఆ కష్టాలు జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ వచ్చిన మీరు ఇవి కూడా వార్చడానికి సిద్ధపడాలి అని దేవుడు అంటున్నాడు. మరొక మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయం. చాలా వచనాలు 1, 2, 3, 4 కలిసి ఉంటాయి. సరే చదువుతున్నానండి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఉంటిగా నేను ఉండుట మంచిది కాదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడుకుండునట్లు, శ్రమల వలన ఎవడను ఉండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా. అలాగే జరిగినది. తెలుసు కదా, పౌలు గారు అంటారు, తెలుసు కదా, జరుగుతాయి కదా, అలాగే జరిగింది, జరగాలి. అప్పుడే మన విశ్వాసం ఎంత దృఢమైనదో తెలుస్తుంది. మనం చేయవలసిన పని ఎంత కష్టమైనదో తెలుస్తుంది. ఎంత కష్టమైనా మనం చేయగలమనే ఒక దృఢ నిశ్చయం మనకు వస్తుంది, ఒక ధైర్యం మనలో వస్తుంది. అప్పుడే మనం నిలబడి మళ్ళా సమాజానికి క్రైస్తవం గొప్పతనం ఏంటో చెప్పగలము. క్రీస్తు చూపిన క్షమను మనం చెప్పగలము, క్రీస్తు చూపిన ఓర్పును మనం చెప్పగలము, క్రీస్తు వారు చూపిన మార్గాన్ని, ఆ ప్రేమను మనం చూపించగలము. అవన్నీ జరుగుతాయని మీకు తెలుసు కదా, చెప్పాను, అలాగే జరిగింది, ఇందులో కొత్త ఏముంది అని పౌలు గారు అంటున్నారు. తర్వాత మాట చూడండి. అలాగే జరిగినది, ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అలా జరగాలి, జరుగుతుందని మీరు నియమింపబడ్డారు, ఇందులో కొత్త ఏముంది అంటున్నాడండి. నిజంగా క్రైస్తవం ఎంత కష్టమైనా దేవుడు మనకిచ్చే భరోసా ఏంటంటే, భూమి మీదే కదా నాన్న, కొద్ది రోజులే కదా, కొద్ది శ్రమలే కదా, ఇవన్నీ మీరు అనుభవించడానికి మీరు నియమింపబడ్డారు. ఇవన్నీ జరుగుతాయని మీకు తెలుసు. అయితే మీలో ఉండాల్సిన ధైర్యం ఏంటంటే, తండ్రి మా వెనుక ఉన్నాడు, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు, దేవుడు ఎల్లప్పుడూ మన వెంట నడుస్తూ ఉంటాడు. కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా మనం చేయవలసిన బాధ్యత, భారము ఇది. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రతి క్రైస్తవుడికి ఇది ఒక బాధ్యతగా స్వీకరించి ముందుకు చేరాలి. చివరిగా ఒక వచనం చూసి ముగించుకుందామండి. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దామండి. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, చాలా మందికి అంటే క్రైస్తవులు అంటేనే విశ్వాసులు, క్రైస్తవ్యం అంటేనే విశ్వాసులు అందరూ విశ్వాసులే. అయితే విశ్వాసం ఉంచుట మాత్రమే కాక
కేవలం విశ్వాసమే కాదట, కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అనుగ్రహింపబడిను ఆయన పక్షమున. క్రీస్తు పక్షాన ఎవరు ఉన్నారండి? నిజంగా ఈ రోజున్న క్రైస్తవంలో తీసుకుని చాలా తక్కువ మంది. యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ అంటే అది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ ఆజ్ఞను కూడా ధిక్కరించి కేవలం విశ్వాసులుగానే మిగిలిపోతున్నారు. కాదు, మీరు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున మీరు శ్రమ పడాలి. శ్రమను అనుభవించండి, సువార్తను ప్రకటించండి. అలా ప్రకటించినప్పుడు వచ్చే కష్టాలు, కన్నీరు అంతా కూడా బాధ అనిపిస్తాయి. చాలా బాధ అనిపిస్తుంది. మేము అలాగే వెళ్ళిన ప్రతిసారి ఎన్నో మాటలు వస్తారు, ఏవేవో మాట్లాడుతుంటారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి, అది వాళ్ళకి వెర్రితనం. పౌలుగారు అదే అంటారు కదా, వాళ్ళకి అది వెర్రితనము. రక్షింపబడుతున్న మనకి మాత్రం అది దేవుని శక్తి అండి. అది వాళ్ళకి అర్థం కావడం లేదు. మనం ఎందులో పిలుస్తున్నాం? ఏదో త్రాగడానికో ఇంక దేనికో మనం పిలవట్లేదు. రక్షణలోకి పిలుస్తున్నాం, ఆత్మీయతలోకి పిలుస్తున్నాం, దేవుని రాజ్య నివాసులుగా మారడానికి మనం ఆహ్వానిస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మన మధ్యవర్తులము దేవునికి, ఇప్పుడున్న జనాంగానికి. పాపం అమాయక జనాంగం అర్థం కావడం లేదు. వాళ్ళు ఏవేవో ఈ లోకమే నిజమని నమ్ముతున్నారు. ఉండి 60-70 ఏళ్ళ జీవితమే సుఖంగా బ్రతికేస్తే చాలనుకుంటున్నారు. చనిపోతే మరో బ్రతికి లేదని చెబుతున్నారు. ఎంత గొప్ప మాటలు చెప్తుంటాం మనం. అమ్మా, మీరంతా పరలోకపు తండ్రి పిల్లలేనమ్మా. ఇక్కడ భేదము, వర్గము, కులము, ప్రాంతము, మతం అనేది ఏదీ లేదమ్మా. మనమందరం పరలోకమందున కన్న తండ్రి పిల్లలమమ్మా అని ఒక సమానత్వాన్ని సాటి చెప్తుంటాం. మనమంతా ఒకరోజు చనిపోతామమ్మా. చనిపోయిన తర్వాత దేవుడు మనకు మరో జీవితాన్ని ఇస్తాడమ్మా. ఆ జీవితం పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గమమ్మని ఎంత మంచి మాటలు చెప్తాం. అయినా వారిలో లయపరుస్తూ, వాళ్ళ మనోనేత్రాలు గుడ్డిగా తయారు చేస్తూ మన మీద వెక్కిరింతలు, కష్టాలు పాలు చేసి ఒక అపవాది అందులో పడిపోయారండి జనాంగం అంతా. పాపం వాళ్ళకి అర్థం కావడం లేదు. చాలా మంది వాళ్ళకి ఏంటంటే లేనిపోని వాళ్ళు నూరు పోస్తుంటారు. అమాయక జనాంగం. ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఒకటే అర్థం అవ్వాలి, నిజం. వాళ్ళని చూసి, తండ్రి మీ పిల్లలయ్యా, మీరే అన్నారు కదా 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక్క పాప విషయమే కలుగు సంతోషం చాలా గొప్పది అన్నారు కదయ్యా. ఒక్క మనిషినైనా తెరవండి అయ్యా, వాళ్ళు క్షమించండి అయ్యా అని ప్రార్థన చేసి అక్కడ మన పాదములు దులిపి వస్తే తండ్రికి ఎంత ఆనందం అండి. చూసారు, నా పిల్లలకి ఇన్ని మాటలు అన్నారే, ఎంత దూషించారే, ఎంతగా వాళ్ళని శ్రమ పెట్టారే, అయినా కూడా నా పిల్లలు ఎంత మంచోనండి అంటే తండ్రి పొంగిపోతాడండి. ఎప్పుడు పొంగిపోతాడంటే ఆయన మనకు ఆ కష్టాలు రావాలి, మనకు ఆ కన్నీళ్ళు రావాలి, మనకు ఆ బాధలు రావాలి, సువార్తలో శ్రమ కలగాలి. అప్పుడు తండ్రికి ఆనందం. సువార్త చాలా కష్టమైనదే, కానీ దాన్ని స్వాగతించుకుంటూ తండ్రి మనకి అప్పచెప్పిన బాధ్యతను గుర్తిస్తూ క్రీస్తు వారు ఇచ్చినటువంటి గొప్ప కార్యమని భావిస్తూ ముందుకు సాగిపోతే ఈ చిన్న జీవితంలో ఆ పని చేసి ముగిస్తే దేవుడు మనకి అనంతమైన జీవితాన్ని ఇస్తాడు. ఒక ఆధిక్యతను పరలోకంలో మనకి ఇస్తాడు. అలాంటి భాగ్యం పొందుకునే అవకాశం క్రైస్తవులుగా సువార్త ప్రకటించే మనకే ఉందండి. అలా ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. అది ప్రకటిస్తే శ్రమ కాదు, ప్రకటించకపోతేనే శ్రమ. అందరికీ వందనాలండి. చిన్న మాటలు మీకు అది మంచి ఊరడగా ఉండాలండి, మరి ధైర్యంగా ఉండాలని అన్నయ్య గారికి. తర్వాత ఎప్పుడు కూడా సువార్త నాకు చాలా ఇష్టం సువార్త ప్రకటించే వారితో వెళ్ళాలని. తిట్లు కాసినా, దెబ్బలు కాసినా, చివరికి చచ్చిపోయినా పర్లేదు. ఎందుకంటే పాపములో చచ్చిపోయి నరకానికి వెళ్ళడం కంటే దేవుని పనిలో ఉండి చచ్చి దేవుడి చెంతకి వెళ్ళడం ఎంత ఆనందం అండి. అలాంటి ఆనందం కావాలని కోరుకోవాలండి. మీరు ధన్యులు. దేవుడి పనిలో అవమానాలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, అలా మిమ్మల్ని దేవుడు వాడుతున్నాడు. అది మీరు ఎంతో ధన్యతగా భావించండి, గొప్పగా భావించండి. దేవుడు మీ సువార్తను అన్నయ్య ఇలాగే దీవించి ఆశీర్వదించరు కాక. మీకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి అందరికీ.